వాస్తవంగా ఇవాళ మన జగిత్యాల పట్టణం కానీ మనకి పరిసరాలలో ఈ క్వారీస్ లేకపోవడంతో ఇసుక అదే ఒక సమస్యగా మారిపోయింది. నిర్మాణ రంగంలో ప్రధానంగా మనకు కావాల్సింది ఇసుక. వాటెవర్ నిర్మాణ రంగం పూర్తిగా ఇసుక పైన ఆధారపడుతుందని చెప్పాలి. ఇప్పుడు గతంలో ఏదైతుందో మనకు ఈ దరూర్ క్యాంప్ రామాలయం దగ్గర శాండ్ స్టాక్ పాయింట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏదైతుందో అవసరం ఉన్నటువంటి నిర్మాణదారులు ఈ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు నిర్వహించే దానికి ఆల్మోస్ట్ ఫర్ లాస్ట్ 1 year గత ప్రభుత్వ హయాంలో దాన్ని నిలిపివేసింది. తర్వాత నేను చాలా ప్రయత్నం చేసింది. గత కలెక్టర్ గారు ఉన్నా కూడా చాలాసార్లు నేను రిప్రజెంట్ చేయటము, వారు ఏదైతే ప్రయత్నం చేయటము, సరే ఇంతట్లకి ఏదైతే సీజన్ వర్షాకాలం రావడంతో కొంత నిర్మాణ రంగం కూడా కుంటుపడిపోయింది. సో మళ్ళీ ఏదైతుందో సమ్మర్ ఈ మార్చితోని నిర్మాణ రంగం ముందు సరే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతున్నదో ప్రభుత్వమే ఉచితంగా ఇసుకను అందుబాటులోకి తేవాలి, వారికి కల్పించాలని చెప్పని ఆలోచన చేస్తుంది. పూర్తి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏ సమస్య లేకుండా చూడాలని చెప్పిన భావం. సరే ఏదైనా కానీ ఇసుకను అందుబాటులో ఉంచటం ఒక విధంగా ప్రభుత్వ బాధ్యతగా మనం భావించాలి. మధ్య కలెక్టర్ గారు ఏదైతుందో ఈ అక్రమ ఇసుకను కూడా పూర్తిగా ఈ అక్రమ ఇసుక రవాణాను నిలిపివేయడం జరిగింది. పూర్తిగా దాంతో ఇప్పుడు ఇక ఈ నిర్మాణ రంగానికి కావాల్సిన ఇసుక అందుబాటు లేక నిర్మాణ రంగం పూర్తి లేకపోతుంది. అదే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడింది. వారు ధర్మపురిలో ఉన్నారు. ఇవాళ లక్ష్మణోత్సవ స్వామి కళ్యాణాన్ని దృష్టి పట్టణోత్సవ స్వామి వారు ఉత్తరవుతుంది. వారికి మాట్లాడి లేఖ కూడా రాయడం జరిగింది. ఇక్కడ రామాలయ సమీపాన్ని ఏదైతుందో అది ఆ స్థలం ఇతరత్ర అక్కడ స్థానికులు వినియోగిస్తున్న పరిస్థితుల్లో వేరే స్థలాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ధర్మశాల స్థలం ఉంది కదా, అది దే ఆర్ గివింగ్ ఇట్ ఆన్ లీజ్. ఇప్పుడు సర్కస్ కానీ ఇతరత్ర పలు కమర్షియల్ యాక్టివిటీస్ ఏదైతున్నదో లీజ్కి ఇస్తున్నారు ధర్మశాల. అది తీసుకున్నట్టయితే సెంటర్లో లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు మన సిరిసిల్ల మిడ్ మానేర్ అట్లాగే కరీంనగర్ సమీపాన్ని కూడా క్వారీస్ అందుబాటులో ఉంది. అక్కడికి వెళ్ళి ఇసుక ఏదైతుందో ఈ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళే తరలించి అక్కడ స్టాక్ యార్డ్ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి ఏదైతుందో వినియోగదారులకు అందుబాటులోకి నో లాస్ నో ప్రాఫిట్ ఆ దృక్పథంతో అందుబాటులోకి ఇవ్వాలని కానీ కనుక దృష్టి ఇన్ ప్రిన్సిపల్ అగ్రి వారు ఎగ్జామిన్ చేసి ఎంపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంప్రదించి సాధ్యమైన తొందరలో శాండ్ స్టాక్ యార్డ్ ఏర్పాటు చేసి తీసుకుని అందుబాటులోకి ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి మీ ద్వారా ఈ సమస్యను ఏ విధంగా మనము అధిగమించటం, ఏ విధంగా ఇసుక అందుబాటులో ఇవ్వడం జరుగుతుందో అనేది తెలియజేయడానికి కొరకు ఈ సమావేశం ఏర్పడింది. ఈ మొక్కజొన్న పంట బాగా వచ్చింది. అంటే వాస్తవంగా వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న రైతుకు కొంత లాభసాటి ఉంటుందని చెప్పని ఆల్మోస్ట్ ఒక 25% ఆఫ్ ప్యాడీ కల్టివేషన్ మన ప్రాంతంలో మొక్కజొన్నకు కన్వర్ట్ అయింది. యాక్చువల్లీ 2225 అని చెప్పారంటే మొన్నటిదాకా 2500 పైన ఉండే 3000 దాకా. ఇప్పుడు ఎప్పుడైతే మొక్కజొన్న మార్కెట్ యార్డ్కి రావడం ఆరంభమైందో ధర ఏకదం 2000కి పడిపోతుంది. అంటే కందులు కూడా ఏదైతుందో 7500 రూపాయలకి క్వింటల్, మార్కెట్లో 6500 ఉన్నాయి.
మార్కెట్ ద్వారా ఏదైతే ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం అట్లే కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా సీఎం గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. సో దట్ రైతులకు ఇప్పుడు ఎట్లాగో వరి ధాన్యాన్ని మద్దతు ధర కల్పించేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అట్లా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ మద్దతు ధర కల్పించేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి రైతుకు అండగా నిలవడానికి ఈ మొక్కజొన్న మరియు కందుల కొనుగోలు కేంద్రాలు అభివృద్ధి చేయడానికి మార్కెట్ ధర కొనుగోలు కేంద్రాలు అభివృద్ధి చేయాలని, అట్లే పసుపుకు సంబంధించి కూడా ఏదైతున్నదో మన దగ్గర వాణిజ్య పంట పసుపు వాస్తవంగా ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుందనడంతో కొంత రైతులకు ఆశ చూపించింది. పసుపు బోర్డు వస్తుంది, కొంత పసుపు గిట్టుబాటు ధర లభిస్తుందనే ఒక భావన. చూస్తుంటే ఏమైపోయింది, గతానికంటే ఇప్పుడు తగ్గిపోయింది. గతంలో ఇట్ వాజ్ అప్పుడు 15,000 రూపీస్ పర్ క్వింటల్ ఉండే. అటువంటి వల్ల 10,000 రూపాయల లోపలికి పోయింది. 8 నుండి 10,000 మధ్య నడుస్తుంది. రైతులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా ఏది ఇస్తుందో పసుబోర్డు ఏర్పాటు చేసినా ఏది ఏర్పాటు చేసినా అల్టిమేట్ లక్ష్యం అనేది ఏది ఇస్తుందో ఉత్పత్తి రైతుకు గిట్టుబాటు కాదు. ఈ పెరుగుతున్నటువంటి ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని ఆ ఉత్పత్తి రైతు గిట్టుబాటు కావడానికి పశువు కనీసం ఒక 12,000 రూపాయల క్వింటల్ లేకుండా గిట్టుబాటు అనే పరిస్థితి. వాస్తవంగా 15,000 రూపాయలు గత సంవత్సరం లభించింది. అటువంటి ఈసారి ఇప్పుడు 8-10,000 పడిపోతుందని చెప్పంటే రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దాన్ని ఏ విధంగా మరి ధరను గిట్టుబాటు కల్పించేది వస్తుందనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. అది కూడా ఒక అంశం కూడా ముఖ్యమంత్రి గారికి తీసుకోవడం తప్పకుండా రైతుకు అండగా నిలవడం వీళ్ళ ప్రభుత్వ లక్ష్యంగా భావించింది. ఏదైనా కానీ రైతుకు అండగా నిలబడే విధంగా వాస్తవ పసుబోర్డు లక్ష్యం ఏంటంటే దానిలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించాలని తర్వాత చెప్తాను. ఇలా నాణ్యత ప్రమాణాలు పెంపొందించటము ఒక అంశం. రెండోది గిట్టుబాటు ధర. ఇప్పుడు అదేమైపోయింది, ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది ప్రధానంగా చెప్పండి. మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రభుత్వం అదుపు చేయకుంటే ఈ దళారులు ఏదైతుందో దాన్ని వాళ్ళ లాభాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయత్నం చేస్తారు. అందుకే రైతు వాళ్ళు ఇంత ఆందోళనకు గురవుతున్నారు. ఏదైనా ప్రభుత్వాలు ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ గిట్టుబాటు ధర కల్పించేసే విధంగా ప్రయత్నం చేయడం ప్రభుత్వం బాధ్యత భావిస్తుంది. సహజమే, మనం ఆశించినవి అన్ని లభించాయి కదా. అందరికీ ఆశించినవి లభించడం సాధ్యమయ్యేది కాదు కదా. అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల మీద మీ అభిప్రాయం? సామాజిక సమీకరణలు కాంగ్రెస్ పార్టీ మొదటి కూడా ఏదైతుందో సోషల్ ఇంజనీరింగ్ మీద ఎక్కువ ఆధారపడి సామాజిక సమీకరణలు ఇప్పుడు ప్రకటించబడ్డ అభ్యర్థులు మనం గమనిస్తే సామాజిక సమీకరణలతో దళితులు, ట్రైబల్, ఒక మహిళ, ఉద్యమ నాయకుల ఎంపికైన అభ్యర్థుల గురించి కామెంట్ చేయండి. మనం ఎవరికి వాళ్ళ ఆశించడం సహజమని మనకు అవకాశం లభించినంత మాత్రాన ఎంపికైన అభ్యర్థుల గురించి అడ్వాన్స్ కామెంట్ చేయడానికి, నెగిటివ్ కామెంట్ చేయడానికి ఎగ్జాక్ట్లీ వాళ్ళ పార్టీ సర్వీసెస్ కానీ సామాజిక కోణంలో గుర్తుంది. ఎంపిక సామాజిక కోణంలో అని నేను భావిస్తున్నాను. అధిష్టానం ఎలాంటి హామీ ఏమన్నా ఇచ్చింది? ఇలా హామీలు ఉంటాయో రాజకీయంగా ఏదైనా అవకాశం ఎందుకు మన స్థాయి లోపల ప్రజలకు అందుబాటులో సేవ చేయాలి. మీలో ఒకటిగా మీ స్థాయిలో మీరు ఎట్లా సేవ చేస్తున్నారో ఇదే 29th of March. 29th of March. అండ్ ఈ సెషన్ 29th March కొత్త వాళ్ళు కూడా 20th వాళ్ళు ఐ థింక్ దే విల్ అసెంబ్లీ చార్జ్.